ఆస్ట్రేలియాలో ఇక్కడ చిన్న టౌన్ అయినా పెద్ద సిటీల్లో అయినా వాకింగ్ చేసుకోవడానికి వీలుగా ఇలా ట్రాక్ ఉంటుందండి. రోడ్డు సైడ్ అయినా ఇలా పక్కన ఇలాగే ఉంటుంది. మళ్ళీ అటు ఇటు నడిచేటప్పుడు గడ్డి తగలకుండా ఉండడానికి నీట్గా గడ్డిని కట్ చేస్తారు రెండు పక్కల. చాలా నీట్గా ఉంటుంది. ఇళ్ల మధ్యలో కూడా ఇలా డ్రైవ్ వేలు ఉంటాయి. ఆ డ్రైవ్ వేల్లో ఎవరు కారు కూడా పార్క్ చేయరు అనమాట. పార్క్ చేస్తే కౌన్సిల్ వాళ్ళు ఫైన్ వేస్తారు. రోడ్డు పక్కనన్నా పెట్టుకుంటారు కానీ ఇట్లా డ్రైవ్ వేల్లో మనుషులు వాకింగ్ చేసుకోవడానికి అడ్డంగా పెట్టరు. రోడ్డు కూడా ఇలా ఉన్న చోట క్రాస్ చేయాలి. అలా క్రాస్ చేస్తే గనక రోడ్డు మీద వెళ్లే వెహికల్స్ ఎవరైనా సరే ఆపుతారు, మనం క్రాస్ చేసేయచ్చు ఈజీగా. ఇప్పుడు 100 ఏళ్ల కిందటి ఇళ్ళండి ఇవన్నీ, కానీ అప్పటి నుంచే ప్లాన్ గా ఇలా ఖాళీ వదులుకుని వెనక్కి కట్టుకున్నారు. ఇదే ట్రాక్ లో నడిచే వాళ్ళు వెళ్ళొచ్చు, సైకిల్ మీద వెళ్లే వాళ్ళు కూడా ఇదే ట్రాక్ లో వెళ్ళొచ్చు. ఊరు అవుట్స్కట్స్ కి వచ్చాను. ఇక్కడ కూడా వాకింగ్ ట్రాక్ ఇలాగే ఉంది. చక్కగా ఇలా ఉంటే పార్కులకు వెళ్లాల్సిన పని లేదు, రోడ్డు సైడే వాకింగ్ చేసుకోవచ్చు.